అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే దయచేసి మీరు ఇలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సిట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు. జరపండి. ఎలాగూ ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు, చేయండి. దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే గతంలో ఈ హౌస్లో సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్దరికంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకొచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది, మీకు ఈ స్కామ్తో ఏ రకమైన తప్పు లేనప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్గా ఒక హౌస్ కమిటీ శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ కమ్ ఫార్వర్డ్, వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష నేనేమంటున్నా అంటే వ్యక్తిగత సార్, మంత్రి గారు ఆగండి సార్, దయ సార్, ఎన్నిసార్లు ఎందుకు లేస్తున్నావు సార్ నువ్వు? చెప్పండి హరీశ్రావు గారు. సార్ స్పీకర్ సార్, నేనేమంటున్నా మీరేదో పర్సనల్గా హరీష్ రావు గారికి ఉద్దేశం, నాకు ఐ హ్యావ్ నథింగ్ పర్సనల్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, మేము కలిసే పనిచేసినాం. వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ద్వేషం లేదు. బట్ ఒక ప్రతిపక్షంగా డెఫినెట్గా ప్రభుత్వం మీద తప్పులు జరిగినప్పుడు మేము బయటకు తేవడం మా బాధ్యత, మా విధి, మా కర్తవ్యం. అది ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్సిబుల్ డ్యూటీ. సో నేనేమంటున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ క్రొనాలజికల్ ఆర్డర్గా నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా నేను చెప్తున్నది లేదు. మే 21, 2025 డైరెక్టర్ మైన్స్ ఈ రాష్ట్రంలో క్రషర్ను ఇన్స్పెక్ట్ చేయమన్న మాట నిజమా కాదా? మే 22, 2000 అధ్యక్ష, ఈ డిస్కషన్ ఎట్లనే కొనసాగుతుంది.